T20 వరల్డ్ కప్ ఆడే విషయంలో ఐసీసీ చెప్పినా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వినే పరిస్థితుల్లో లేదు. తెగింపు ధోరణిలో మాట్లాడుతోంది. భారత్ వేదికగా జరగనున్న 2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ లో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదని బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం అన్నాడు. ఐసీసీపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ విషయంలో నష్టపోయేది ఆటగాళ్లే అని బోర్డు కాదంటూ మాట్లాడాడు. ఎందుకంటే మ్యాచ్లు ఆడితేనే మ్యాచ్ ఫీజులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించిన బహుమతులు వారికి లభిస్తాయని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీశాయి. 2022లో జరిగిన ఐసీసీ ఫైనాన్షియల్ మీటింగ్లోనే 2027 వరకు బోర్డులకు వచ్చే ఆదాయం ఖరారైందని నజ్ముల్ ఇస్లాం గుర్తు చేశాడు. 2027 వరకు తమ ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ వరల్డ్ కప్లో ఆడకపోయినా బీసీబీ బ్యాలెన్స్ షీట్పై ప్రభావం ఉండదు అన్నాడు. ఈ టోర్నమెంట్ వల్ల బోర్డుకు లాభం కానీ నష్టం కానీ లేదని స్పష్టం చేశాడు. టీం వరల్డ్ కప్ ఆడకపోతే ఆటగాళ్లకు వచ్చే మ్యాచ్ ఫీజులు, ప్రదర్శన ఆధారిత బోనస్లు కోల్పోతారని నజ్ముల్ వెల్లడించాడు. అయితే దీర్ఘకాలంలో ప్రభావం ఉండొచ్చని కూడా నజ్ముల్ అంగీకరించాడు. భవిష్యత్ వరల్డ్ కప్లు, ద్వైపాక్షిక సిరీస్లు, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం విషయాల్లో ఇది ప్రభావం చూపవచ్చు అన్నాడు. కానీ అవన్నీ వేరంశాలని, ఈ వరల్డ్ కప్కు నేరుగా సంబంధం లేదని చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను ఇండియన్ ఏజెంట్గా నజ్ముల్ వ్యాఖ్యానించడం మరో వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలతో T20 వరల్డ్ కప్ చర్చ క్రికెట్ను దాటి రాజకీయ, పరిపాలనా అంశాల వరకు వెళ్లింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదాయం భద్రంగా ఉంది అన్నదే నజ్ముల్ ఇస్లాం ప్రధాన వాదన. కానీ ఆటగాళ్ల ఆర్థిక భవిష్యత్తుపై మాత్రం ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టంగా చెప్పాడు. 2026 T20 వరల్డ్ కప్ విషయంలో బీసీబీ, ఐసీసీ మధ్య కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభన ఎటు దారి తీస్తుంది అన్నది ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.